హలో ఎవ్రీవన్. సో నిన్నటితో జూన్ మంత్ ఎండ్ అయింది అండ్ మై గాడ్ జూన్లో చాలా క్రేజీ విషయాలు జరిగినాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి వి వన్ T20 వరల్డ్ కప్. సో దిస్ వాస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. బట్ ఆ నెక్స్ట్ కొంచెం బాధేసింది బికాస్ విరాట్, జడేజా అండ్ రోహిత్ ముగ్గురు రిటైర్మెంట్ ఇచ్చారు. సో వీ విల్ డెఫినెట్లీ మిస్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఇది చెప్పాలనుకున్నా కాబట్టి చెప్పేశాను. నెక్స్ట్ ఇంకా కంటెంట్ పరంగా కూడా జూన్ మొత్తం చాలా క్రేజీ మూవీస్ అను సిరీస్ అనేవి రిలీజ్ అయినాయి. సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో అందుకే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయడానికి ఈ వీడియో లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ఫస్ట్ వచ్చేసి ఈ మంత్ ది బేర్ సీజన్ 3 రిలీజ్ అయింది. సో ఈ బేర్ సిరీస్ ఏదైతే ఉందో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సిరీస్ బికాస్ దిస్ సిరీస్ ఈస్ టోటలీ అ డిఫరెంట్ వన్. దీంట్లో మనం ఏమి జియో పొలిటికల్ వార్స్ ఆర్ మైండ్ బెండింగ్ సైఫై ఎలిమెంట్స్ చూడము. దిస్ సిరీస్ ఇస్ ఆల్ అబౌట్ ఓపెనింగ్ అ రెస్టారెంట్. దీంట్లో కార్మి అనే క్యారెక్టర్ వి ఫాలో. సో వాళ్ళ బ్రదర్ చనిపోయాక తను రన్ చేస్తున్న రెస్టారెంట్ రెస్పాన్సిబిలిటీ కార్మెన్ కి వస్తుంది. అండ్ ఇంకోవైపు న్యూయార్క్ లో తను చాలా పెద్ద షెఫ్. సో తన లైఫ్ లో వచ్చే ట్రాన్సిషన్ యాజ్ ఆడియన్స్ వి ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ ఈ సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ వెరీ రా అండ్ రియల్ బికాస్ ఇది చాలా రియలిస్టిక్ గా కిచెన్ లో ఉండే టెన్షన్ చూపిస్తుంది. అంటే అసలు హౌ దే ప్రిపేర్ ద ఫుడ్ అండ్ వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంటుందో మనకు చాలా ఇంటెన్స్ గా చూపించింది. సో అలా సీజన్ 1 అండ్ సీజన్ 2 అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో ఈ మంత్ ఈ సిరీస్ ది థర్డ్ సీజన్ రిలీజ్ అయింది అండ్ ఇట్ ఈస్ ఆల్సో డామ్ గుడ్. ఇట్ ఈస్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ 2 సీజన్స్. దీంట్లో వి మోర్ ఫోకస్ ఆన్ కార్మెన్స్ క్యారెక్టర్ అండ్ తన పర్సనాలిటీ. సో దిస్ సీజన్ టేక్స్ ఇట్స్ టైమ్ టు టెల్ ద స్టోరీ బట్ స్టిల్ ప్రీవియస్ 2 సీజన్ కన్నా ఇట్స్ మోర్ కయాటిక్ అండ్ క్రేజీ. సో ఖచ్చితంగా చూడండి. హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. సో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ సీజన్ లో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైమ్ is between 30 to 40 minutes. And one more best part is performance. Each and every actor extraordinary గా చేస్తారు. ఎస్పెషలీ మెయిన్ లీడ్ కి అయితే మీరు ఖచ్చితంగా ఫ్యాన్ అవుతారు. అండ్ నెక్స్ట్ కమ్స్ ప్రిజ్యూమ్డ్ ఇన్నోసెంట్. సో ఇట్స్ ఆన్ గోయింగ్ సిరీస్ ఆన్ Apple TV+. సో ఈ సిరీస్ మెయిన్ రోల్ ఇస్ ప్లేడ్ బై జేక్ జిలెన్హాల్ అండ్ హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అండ్ హీ ప్రూవ్డ్ ఇట్ అగైన్ విత్ దిస్ సిరీస్. దీంట్లో తన యాక్టింగ్ అనేది ఎంతో ఇంటెన్స్ గాను చాలా బాగుంది. సో యాక్టింగ్ పరంగా దిస్ సిరీస్ ఈస్ ఆల్సో టాప్ నాచ్. అండ్ ఓన్లీ అదే కాదు, ఈ సిరీస్ ప్లాట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ప్లాట్. సో ఇతను వచ్చేసి అ వెరీ గుడ్ లాయర్ అండ్ తనకు ఒక ఎక్స్టర్నల్ అఫేర్ అనేది ఉంది. కానీ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో తను ఎవరితో అయితే అఫేర్ లో ఉన్నాడో ఆ అమ్మాయిని ఎవరో చాలా బ్రూటలీ మర్డర్ చేశారు. అండ్ ఆ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆల్ పాయింట్స్ టువర్డ్స్ జేక్. సో మరి తనే చేశాడో లేదో ఆ మర్డర్ యాజ్ అ ఆడియన్స్ మనకు కూడా తెలియదు. సో ఇప్పుడు హీ హ్యాస్ టు ఫైట్ దట్ కేస్. అండ్ ఇంకోవైపు తన ఫ్యామిలీలో కూడా అందరికీ తనకి అఫేర్ ఉందని తెలిసిపోద్ది. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎవ్రీ ఎపిసోడ్ ని ఎండ్ చేశారు. అట్ ప్రెసెంట్ 4 ఎపిసోడ్స్ అనేవి రిలీజ్ అయినాయి Apple TV+ లో. సో టోటల్ 8 ఎపిసోడ్స్ కాబట్టి స్టిల్ 4 ఎపిసోడ్స్ టు గో. అండ్ దెన్ కమ్స్ డార్క్ మ్యాటర్. ఇది వచ్చేసి Apple TV+ లో రిలీజ్ అయింది. సో లాస్ట్ 2 సిరీస్ కన్నా ఈ సిరీస్ కొంచెం డిఫరెంట్ సిరీస్ బికాస్ ఇది వచ్చేసి సైఫై జానర్ మీద బేస్డ్ అయి ఉంది. సో ఆల్రెడీ ఇదే జానర్ లో రిలీజ్ అయిన మూవీస్ ఆర్ సిరీస్ చూసిన వాళ్ళకి ప్లాట్ అనేది కొంచెం తెలిసినట్టే అనిపించింది. బట్ ట్రస్ట్ మీ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో బేసిక్ ప్లాట్ వచ్చేసి మన మెయిన్ లీడ్ ఒకరోజు పార్టీ చేసుకుని ఇంటికి వస్తున్నప్పుడు తన రాబ్ చేసి కిడ్నాప్ చేస్తారు. అండ్ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఆల్టర్నేట్ రియాలిటీలో తన వర్షన్ తోనే తన స్వాప్ చేస్తారు. అండ్ అక్కడేమో తనకు బాగా తెలిసిన వాళ్ళు తెలియనట్టు ఉన్నారు అండ్ తెలియని వాళ్ళేమో పలకరిస్తారు. ఇన్ఫాక్ట్ తన ఫ్యామిలీలోనే రిలేషన్షిప్స్ అనేవి సరిగ్గా లేవు. సో అసలు ఇలా ఎందుకు జరిగిందో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. సో ఈ సిరీస్ లో టోటల్ 9 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ అన్ని రిలీజ్ అయినాయి. అండ్ దెన్ కమ్స్ ది బాయ్స్ సీజన్ 4. సో ఐ థింక్ మీలో ఆల్రెడీ చాలా మందికి ది బాయ్స్ గురించి తెలిసే ఉండిద్ది. ఇన్ఫాక్ట్ నేను ఒక ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ వీడియో అనేది పెట్టాను, కుదిరితే అది చెక్అవుట్ చేయండి. సీజన్ 1 నుంచి సీజన్ 3 దాకా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సీజన్ 4 ఈ మంత్ నుంచి స్టార్ట్ అయింది. సో మరి ప్రీవియస్ సీజన్స్ అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా పర్లేదు, ప్రస్తుతానికి బాగానే ఉంది. అంటే ప్లాట్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చి పెద్ద గోల్ పెట్టడానికి దే ఆర్ టేకింగ్ దేర్ టైమ్. సో అందుకే నాకు తెలిసి రాబోయే ఎపిసోడ్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో అందుకే ఇంకా సీజన్ 4 ఎవరైనా స్టార్ట్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అండ్ ఇంకా దెన్ కమ్స్ హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2. సో వన్ ఆఫ్ ద పాపులర్ సిరీస్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ఇట్ ఈస్ అ ప్రీక్వెల్ సిరీస్. సో సీజన్ 1 అయితే చూడడానికి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే వేరే లెవెల్. సో ఖచ్చితంగా చూడకపోతే సీజన్ 1 చూడండి. అండ్ సీజన్ 2 కూడా అదే లెవెల్లో కంటిన్యూ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఎపిసోడ్ తో స్టేక్స్ అనేవి ఇంకా పెంచుతున్నారు. అంటే స్లోగా పెద్ద బ్యాటిల్ కి మొత్తం నీట్ గా అరేంజ్ చేస్తున్నారు. అండ్ అది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ అనేది జియో సినిమాలో రిలీజ్ అవుతుంది. సో ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా సీజన్ 2 స్టార్ట్ చేయండి. అండ్ దెన్ కమ్ స్వీట్ టూత్ సీజన్ 3. సో స్వీట్ టూత్ అనే సిరీస్ పేరుకు తగ్గట్టే చూడడానికి చాలా హోల్సమ్ గా ఉంటది బికాస్ ఆఫ్ ది క్యారెక్టర్స్. అండ్ అలాగే ఈ సిరీస్ వచ్చేసి ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ టైప్ ఆఫ్ సిరీస్. అండ్ ఇట్స్ ప్లాట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. సో ప్లాట్ వచ్చేసి ఒకరోజు సడన్ గా ఒక వైరస్
వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇంకోవైపు చాలా మంది హైబ్రిడ్స్ హాస్పిటల్లో పుడతారు. అంటే దే ఆర్ మిక్చర్ ఆఫ్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్. అండ్ అసలు ఇది ఎలా జరిగిందో ఎవరికి అర్థం కాదు. బట్ ఎవ్రీవన్ థింక్స్ హైబ్రిడ్ మూలానే వైరస్ అనేది స్ప్రెడ్ అయిందని. సో అందుకే హైబ్రిడ్స్ అందరినీ చంపేయాలనుకుంటారు. బట్ మన మెయిన్ లీడ్ అయిన గస్ ఏకే స్వీట్ టూత్ ని చిన్నప్పటి వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చి అందరి నుంచి దూరంగా ఒక ఫారెస్ట్ లో పెంచుతాడు. అండ్ దెన్ టైం పాసెస్. బట్ ఒకరోజు సడన్ గా వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. సో ఇప్పుడు దాకా అసలు బయట ఏం జరిగిందో తనకి ఏమీ తెలియదు. సో స్లోగా తనకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అండ్ వీటి గురించి తెలుసుకోవడానికి స్టార్ట్స్ ఏ జర్నీ. దారిలో తను చాలా మందిని ఫ్రెండ్స్ ని కలుస్తాడు. సో సీజన్ 1 వాజ్ ఇట్స్ పీక్, సీజన్ 2 వాజ్ గుడ్ అండ్ సీజన్ 3 ఇస్ ఆల్సో బాగానే ఉంది. బికాస్ కొంచెం లాగినా కానీ ఓవరాల్ ఈ సిరీస్ ని బాగానే కంక్లూడ్ చేశారు. సో 3 సీజన్స్ లో ఈ సిరీస్ ని ఎండ్ చేశారు. సో కొంచెం ఫ్యాంటసీ అడ్వెంచర్ టైప్ ఆఫ్ సిరీస్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ దెన్ కమ్స్ ది ఐరన్ క్లా. సో యాక్చువల్లీ ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అయింది, బట్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. సో యాక్చువల్లీ మూవీ ప్లాట్ వచ్చేసి 1980s టైం పీరియడ్ లో రెస్లింగ్ లో బాగా ఇన్వాల్వ్ అయిన వాన్ ఎరిక్ ఫ్యామిలీ మీద ఒక బయోపిక్ లాంటిది. సో కెవిన్ అండ్ వాళ్ళ బ్రదర్స్ అందరూ చాలా మంచి రెస్లర్స్ అండ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. అండ్ దెన్ ట్రాజడీ ఎంటర్స్ అండ్ వన్ బై వన్ దే అటెంప్ట్ సూసైడ్. సో ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాలి. సో ఈ మూవీ 80s టైం పీరియడ్ లో రెస్లింగ్ ని చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. సో అందుకే రెస్లింగ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ ఆన్ అదర్ హ్యాండ్ ఫ్యామిలీ, బ్రదర్హుడ్ లాంటి టాపిక్స్ ని కూడా ఈ మూవీ చాలా బ్యూటిఫుల్ గా కవర్ చేసిద్ది. అండ్ దానికి తగ్గట్టే పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. సో మూవీ అయితే ఖచ్చితంగా వెరీ ఎమోషనల్ ఇంపాక్ట్ఫుల్ బయోపిక్. సో ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సివిల్ వార్. సో ఈ మూవీని A24 పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసింది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గా ది ఐరన్ క్లా మూవీని కూడా A24 పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసింది. సో ఈ ప్రొడక్షన్ పేరు ఎత్తంగానే చాలా మంది సినిమా లవర్స్ కి ఈ మూవీ ఎలా ఉండిద్దో ఒక ఐడియా వచ్చే ఉండిద్ది. సో మూవీ ప్లాట్ వచ్చేసి సివిల్ వార్ జరుగుతున్నప్పుడు కొంతమంది మీడియా వాళ్ళు, ఇన్ఫాక్ట్ రిపోర్టర్స్ అనొచ్చు, వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళాలి. అంటే వాళ్ళు వైట్ హౌస్ వెళ్ళి ప్రెసిడెంట్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలి. సో సివిల్ వార్ జరుగుతున్నప్పుడు వీళ్ళు చేసే జర్నీయే మనకి ఈ మూవీలో చూపిస్తారు. సో పేరు సివిల్ వార్ అయినా ఈ మూవీ సివిల్ వార్ మీద ఎక్కువ ఫోకస్ చేయదు. రిపోర్టర్స్ ఇలాంటి టైంలో ఎలా కష్టపడతారో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసిద్ది. అండ్ సినిమాటోగ్రఫీ వైస్ కూడా మూవీ చాలా బాగుండిద్ది, ఎస్పెషల్లీ లాస్ట్ లో వచ్చే యాక్షన్. సో మూవీ రన్ టైమ్ ఇస్ జస్ట్ 1 hour 49 minutes. సో ఒక రకంగా కొంచెం చిన్న మూవీయే, బట్ స్టిల్ మాస్ ఆడియన్స్ కి ఈ మూవీ అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ A24 పిక్చర్స్ చూడటం అలవాటు ఉన్న వాళ్ళకి ఈ మూవీ బాగానే అనిపించింది. సో నా ప్రకారం అయితే ఇట్స్ డెఫినెట్లీ ఓకే గుడ్ మూవీ. ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ లో ఉంది, కుదిరితే చూడండి. సో ఇందాకటి మాస్ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కదని చెప్పా కదా, ఇప్పుడు వచ్చే మూవీ మాత్రం ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చిద్ది. అండ్ దట్ ఈస్ రైన్ గోస్లిన్ మెయిన్ రోల్ యాక్ట్ చేసిన ది ఫాల్ గై. సో ఇది ఆల్రెడీ థియేటర్ లో రిలీజ్ అయింది అండ్ చాలా మంది చూసే ఉంటారు. అండ్ ఒకళ్ళు ఎవరైనా చూడకపోయి ఉంటే నవ్ యూ కెన్ వాచ్. ఓటీటీలో Z5 అమెజాన్ లో రెంట్ ఆప్షన్ లో ఈ మూవీ అవైలబుల్ గా ఉంది. సో దిస్ మూవీస్ కైండ్ ఆఫ్ ట్రిబ్యూట్ టు స్టంట్ మ్యాన్, బికాస్ ఈ మూవీలో రైన్ గోస్లిన్ వర్క్ వచ్చేసి మూవీలో స్టంట్ మ్యాన్ తను. సో స్టంట్ మ్యాన్ వర్క్ ఎలాంటిది, బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటాయో ఈ మూవీలో చూపించారు. బట్ ఈ మూవీ ప్లాట్ వచ్చేసి ఒకరోజు తను వర్క్ చేస్తున్న మూవీ హీరో కనపడ్డు అండ్ ఆ మూవీ తీస్తున్నది తన ఎక్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఏం జరిగిందో చాలా క్రేజీగా మనకు చూపిస్తారు. సో ఈ మూవీలో స్టంట్స్ అవన్నీ చాలా బాగుంటాయి. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఆ స్టంట్స్ అన్ని కూడా ఎలా షూట్ చేస్తారో బాగా చూపించారు. అండ్ ఆబ్వియస్లీ చూపిస్తారు కూడా, బికాస్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది డేవిడ్ లించ్ అండ్ ఇన్ ప్రీవియస్ గా స్టంట్ కోఆర్డినేటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీస్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా డైరెక్ట్ చేసిన బుల్లెట్ ట్రైన్ మూవీ కూడా వాజ్ అ హ్యూజ్ హిట్. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఇది ఒక రామ్ కామ్ యాక్షన్ టైప్ మూవీ. సో పెద్ద లాజిక్స్ లేకోకుండా అలా చిల్లోతో చూడడానికి పర్ఫెక్ట్ మూవీ. అండ్ ఫైనలీ యానిమేటెడ్ మూవీ అయిన అల్ట్రామ్యాన్ రైజింగ్. సో ఇది డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లోనే రిలీజ్ అయింది. సో ఈ మూవీ చూడడానికి మీకు అల్ట్రామ్యాన్ గురించి పెద్దగా ఏమీ తెలియని అవసరం లేదు, డైరెక్ట్ గా ఈ మూవీని చూసేయచ్చు. సో ఈ మూవీ ప్లాట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జపాన్ లో జరిగిద్ది. సో మన హీరో తన డైలీ లైఫ్ అండ్ సూపర్ హీరో లైఫ్ ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాడు. సో జపాన్ లో వచ్చే పెద్ద పెద్ద మాన్స్టర్స్ ని మన హీరో ఓడిస్తా ఉంటాడు. కానీ తన లైఫ్ లో ట్విస్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఒకరోజు తనకు సడన్ గా ఒక మాన్స్టర్ బేబీ దొరికిద్ది అండ్ ఆ బేబీ తను పెంచాల్సి వచ్చింది. సో అప్పుడు తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అండ్ ఆ బేబీ తను ఎలా ఇబ్బంది పెట్టిందో ఇదంతా చూడడానికి కొంచెం ఫన్నీగా బాగుండిద్ది. సో ఈ మూవీ మాక్సిమం టైం పాస్ గా చూసే మూవీ. స్పెషల్లీ ఈ మూవీ చిన్నపిల్లలకు బాగా నచ్చింది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ యానిమేషన్. ఈ మూవీ యానిమేషన్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఈ మూవీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ కూడా చూడడానికి చాలా బాగుంది. సో నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో కూడా ఈ మూవీ ఉంది. సో యానిమేటెడ్ మూవీస్ చూసే వాళ్ళకి అలా చిల్లోతో చూడడానికి పర్ఫెక్ట్ మూవీ. సో ఇవన్నీ ఈ మంత్ ఓటీటీలో రిలీజ్ అయినాయి. బట్ థియేటర్ లో కూడా ఈ మంత్ 2 మంచి మూవీస్ అనేవి రిలీజ్ అయినాయి. ఫస్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ కల్కి. సో ఆల్రెడీ ఈ మూవీ గురించి నేను నా ఛానల్లో చాలా మాట్లాడేశాను. సో అందుకే అవి చెక్అవుట్ చేయండి. బట్ ఖచ్చితంగా చెప్పగలను మస్ట్ వాచ్ మూవీ. అండ్ దెన్ కమ్స్ యానిమేటెడ్ మూవీ అయిన ఇన్సైడ్ అవుట్ పార్ట్ 2. ఈ మూవీది కూడా డీటెయిల్ రివ్యూ అనేది అప్లోడ్ చేశాను. సో కుదిరితే చెక్అవుట్ చేయండి. బట్ స్టిల్ మీరు ఒక పిక్సార్ ఫ్యాన్ అయితే ఇంకా థియేటర్లో ఈ మూవీ నడుస్తుంది, ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి.
చాలా ఎమోషనల్లీ ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. సో ఓవరాల్ దిస్ ఈస్ జూన్ రీక్యాప్. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకా ఎలాంటి రికమెండేషన్స్ కావాలో కింద కమెంట్స్ లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.